హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన అయితే ఊరు వెళ్ళారు. సో వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. వచ్చేటప్పటికల్లా ఏదైనా ఒక స్వీట్ చేసి పెడదాం, సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. నేనైతే బాగా ఆలోచించాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు స్వీట్. దీన్ని హల్వా అండ్ బందర్ హల్వా తెలుసు కదా, బందర్ హల్వా లాగే ఉంటుంది. చేశాక చెప్పాలి అది ఏ హల్వా అని. అండ్ నేనైతే గోధుమ పిండి ఉంది ఇంట్లో. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని నార్మల్గా మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా కలిపేసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకోవాలి. ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకొని దానికి ఒక 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే అవి మునిగే వరకు సరిపోతుంది. మరీ ఎక్కువైనా సరే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోతుంది, మిల్క్ తక్కువైపోతుంది. సో అలా 3 కప్స్ అయితే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్. 3 కప్స్ వరకు పెట్టుకొని కాసేపు ఒక 1-2 అవర్స్ అలా నానబెట్టేశాక ఆ పిండి అంతా కూడా ఇలా ముద్దగా అవుతుందన్నమాట. అంటే జిగడులాగా మనకి బంకలాగా తయారవుతుంది. అదంతా కూడా వాటర్లో కలిసేటట్టు మనం స్మాష్ చేసుకోవాలి. కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అయిపోవాలన్నమాట. పిండి అంతా కూడా కలిపేసుకుంటే అది తర్వాత మనం స్ట్రైనర్తో వడగట్టుకుంటే మిల్క్ వస్తుంది. నా దగ్గర అయితే పెద్ద స్ట్రైనర్ లేదు, చిన్నదే ఉంది. సో దీంతో అడ్జస్ట్ చేస్తున్నా. ఏమనుకోద్ది, మీ దగ్గర పెద్దది ఉంటే కొంచెం ఇది తొందరగా అయిపోతుంది. మనం ఇదే కాకుండా ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. నార్మల్గా బందర్ హల్వా ఎలా చేస్తారంటే మినపగుడ్లు నానబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకొని అలా పాలు తీసుకుంటారు. బట్ ఇది ఇన్స్టెంట్గా మనం ఇంట్లో తొందరగా కొంచెం ఈ రోజుకి ఒక 3 అవర్స్లో 4 అవర్స్లో అయిపోవాలనుకుంటే ఇది ఇన్స్టెంట్ ప్రాసెస్ అనమాట. గోధుమ పిండితో ఇలా చేసుకున్నాక పాలు మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్ట్రెయిన్ చేసుకున్నాక మొత్తం పాలంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అది ఉంటుంది కదా, దాంట్లో పడేకండి ఇంకొంచెం పాలైతే వస్తుంది. సో ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటే మళ్ళీ ఇంకొంచెం మిల్క్ అయితే వస్తుంది. దాన్ని కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక ఇంకా ఫైనల్గా ముద్దల ఒక బంకలాగా ఒక టెక్స్చర్ అయితే ఉంటుంది. ఇంకా అదైతే మనకు పనికిరాదు, పడేయాలి. తర్వాత ఒక 1 అవర్ వరకు మూత పెట్టేసి ఉంచేసుకున్నాక తీస్తే ఇలా వాటర్ అంతా పైకి తేలి మిల్క్ అంతా కూడా కిందకు ఉండిపోతుంది అనమాట. పైన వాటర్ అంతా సరే ఇంకా పడేయాలి. పడేస్తే ఇంకా కిందకి ఇలా మిల్క్ ఉంటుంది బాగా. తర్వాత మందం ఎక్కువ ఉన్న కళాయిలో 1.5 కప్ వరకు బెల్లం వేసుకొని ఆ బెల్లం కరిగాక అందులో ఈ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ పక్కనే ఇంకో చిన్న దీనిపైన ఒక 1 కప్ వరకు బెల్లం వేసి అది మరిగించాక ఇది దగ్గర పడుతున్నప్పుడు అది వేసేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేయాలి. కలర్ చూసి భయపడకండి, నేను బెల్లంతో చేసిన కాబట్టి ఇలా వస్తుంది. మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు. దగ్గర పడుతున్నప్పుడు కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక అరకప్పు వరకు నెయ్యి అయితే పడుతుంది. పై నుంచి హల్వా సపరేట్ అవుతున్నప్పుడు సీడ్స్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని కలుపుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా అది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అంతే, ఎంతో టేస్టీ అయిన హల్వా రెసిపీ అయితే రెడీ.